హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చేప ఫ్రై చేస్తున్నానండి. ఈ వంజరం చేపలు అంటండి. అయితే వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకున్నాండి. ఉప్పు వేసి శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఈ తలలకు కూడా కట్ చేసేసానండి. ఎందుకనేసి వేస్ట్గా అవి స్కిన్ ఏమీ లేదు కదా, అందుకని చూడండి ఈ విధంగా కట్ చేసుకుని చాకుతో ఘాట్లు అయితే పెట్టేసుకున్నానండి. నేను చూసారా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేట్ చేయడానికి కొంచెం పసుపు, తగినంత సాల్ట్, కారము, నేనైతే 2 స్పూన్లు కారం వేసాను. అలాగే మసాలా, ఇంట్లో చేసుకున్న మసాలా పొడి, ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నానండి. చూసారా, ఈ విధంగా సింపుల్ అండి, సింపుల్గా ఫ్రై అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసాను. అలాగే 1 స్పూను కర్డ్ కూడా వేసానండి, పెరుగు, 1 స్పూను పెరుగు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని, చూసారా, ఈ చేపకి ఈ విధంగా అప్లై చేసేయాలండి. చక్కగా లోపల పట్టి చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్గా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ పట్టి, చూసారా, ఈ విధంగా చక్కగా మొత్తం అప్లై చేసేసాను. ఆ చేపకి పట్టే విధంగా ఘాట్లు ఉన్నాయి కదా, ఇలాగా ఒక 1 అవర్ అలా వదిలేసానండి, మ్యారినేట్ అవుతుందని. అలా వదిలేసాను 1 అవర్. తర్వాత ప్యాన్ తీసుకున్నాండి, ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై కాదు, కొంచెం ఆయిల్ తీసుకుని 2 చేపలను వేస్తానండి. చూడండి, సిమ్లో పెట్టాలి, ఎందుకంటే చక్కగా కుక్ అవుతుంది. హైలో పెడితే మాడిపోతుంది కదా, అందుకని సిమ్లో పెట్టి చూడండి, ఈ విధంగా అంటుకుందేమోననేసి. మాడినా చక్కగా వచ్చేస్తుందండి, కొంచెం మాడినా లోపల ఉడుకుతుంది. చూసారా, నేను ఇలా రెండో వైపుకి తిప్పేశాను. చూసారా, ఫ్రై అయిపోయినాయి. అంతే, వేరే బౌల్లో తీసేసుకున్నానండి. సింపుల్గా అయిపోతుంది చక్కగా. ఈ విధంగా పెద్ద చేపలు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా నిమ్మకాయ పిండుకుని తింటే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా బాగుందండి, చక్కగా ఫ్రై అయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంది, టేస్టీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.